అనకాపల్లిలో లెక్చరర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. పరవాడ ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్న శ్రీధర్ విద్యార్థిని పట్ల లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో బాధితుడిపై పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ముందు ఏదైతే అనకాపల్లి జిల్లాలోని పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కీచక లెక్చరర్ భాగోత్వం వెలుగులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా కూడా కాలేజీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్ శ్రీధర్ అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు అయితే చెప్పడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం జరుగుతున్నప్పటికీ కూడా భయపడినటువంటి ఆ విద్యార్థిని ఇంట్లో చెప్పడానికి కూడా భయపడిన నేపథ్యంలో విద్యార్థుల తాలూకా ఆ ప్రవర్తనను గుర్తించినటువంటి తల్లిదండ్రులు అయితే అడగడంతో ధైర్యం చేసి ఈ శ్రీధర్ భాగవతాన్ని అయితే లెక్చరర్ శ్రీధర్ భాగవతాన్ని అయితే తల్లిదండ్రుల వద్ద చెప్పడం జరిగింది. దీంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ముందుగా కళాశాలకు వెళ్లి అక్కడ వాళ్ళని ప్రశ్నించి అనంతరం పరవాడ పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పరవాడ పోలీసులు ఆ సంఘటన స్థలానికి వెళ్లి విచారించిన తర్వాత ఎవరైతే ఈ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నటువంటి లెక్చరర్ శ్రీధర్ ని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసినట్లయితే పరవాడ పోలీసులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఇటీవల కాలంలో వరుసగా మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో కళాశాల లెక్చరర్ కూడా దాడికి పాల్పడడం అనేది స్థానికంగా కలిసివేస్తుంది. మిగతా విద్యార్థులు కూడా కళాశాలకు వెళ్ళడానికి భయపడే విధంగా అయితే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో బాలిక తల్లిదండ్రులు అయితే నిందితుడికి కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒక ప్రభుత్వ కళాశాలలో పనిచేసే ఒక లెక్చరర్ లాంటి దారుణానికి ఒడిగట్టాడు. సో కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తోంది? అంటే గురువు స్థానంలో ఉన్నటువంటి లెక్చరర్ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక బాధ్యత గల ఉద్యోగి అయినటువంటి లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, అలా లైంగిక దాడులకు పాల్పడడం పట్ల కూడా ఇదొక ఆందోళన కలిగించే అంశంగానే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ కళాశాల యాజమాన్యం కూడా ఇప్పటికే పోలీసులకు సహకరించినట్టుగా తెలుస్తుంది. పోలీసులకు ఎవరైతే ఈ వేధింపులకు పాల్పొన్నట్టు శ్రీధర్ లెక్చరర్ ఉన్నారో శ్రీధర్ ని అదే అరెస్ట్ చేయడానికి కూడా అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మిగతా లెక్చరర్లు కూడా ఈ విషయాన్ని అయితే సమర్థించకపోగా ఎవరైతే వేధింపులకు పాల్పొన్నటువంటి లెక్చరర్ ఉన్నారో లెక్చరర్ మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయడం వల్ల ఒక ప్రభుత్వ సంస్థకి అంటే విద్యార్థులు చదువుకోవడానికి వచ్చిన దేవాలయం లాంటి కళాశాలకు చెడ్డ పేరు వస్తుందంటూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.